Hello, Andy. This is Dr. Shruti Patil, your consultant obstetrician and gynecologist, Raghavi Hospital, Vivekananda Nagar, Kukatpalli. I'll be available from morning 10:30 a.m. to 2:30 p.m. and evening 6 to 9 p.m. ఇవాళ మేము మాట్లాడే టాపిక్ అబార్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. వై రికరెంట్ అబార్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ? చాలామంది వస్తారు, లైక్ మేడం ఇప్పుడు 2 monthsలో నాకు అబార్షన్ అయిపోయింది, మిస్క్యారేజ్ అయిపోయింది, 3 monthsలో అయిపోయింది, స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ అబ్డామిన్ అవుతుంది, సో ఇలా వెళ్ళిపోయింది. వాట్ ఈస్ ద రీజన్? మాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం కూడా ఇలానే అయింది, సెకండ్ టైం కూడా ఇలానే అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని. సో రికరెంట్ అబార్షన్ ఎలా, వాట్ ఈస్ దిస్ అంటే, వెన్ యు ఆర్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్, first semester, the first month, second month and third months, we divide it in the first trimester. You will have a pain abdomen followed by PV spotting undochu, PV bleeding undochu, సడన్గా ఫ్లష్ అవుట్ ఆఫ్ క్లాట్స్ ఉండొచ్చు, సడన్ వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. ఆల్ దిస్ క్యాన్ రిలేట్ టు స్పాంటేనియస్ మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్స్. వాట్ ఆర్ దిస్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇప్పుడు ఒకరికి రికరెంట్ అయ్యి అబార్షన్స్, ఫస్ట్ అబార్షన్ అయిపోయింది, సెకండ్ అబార్షన్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ విత్ ద ఇండివిజువల్స్? చాలామంది ఇదే అడుగుతుంటారు. సో టుడే ఐ కేమ్ టు క్లియర్ దిస్. దీనివల్ల చాలా కాజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కాజెస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, and PID, pelvic inflammatory disease, due to white discharge, due to many bacterial infections, and if they have any diabetic, if they are hypertensive, if they are having any thyroid disorders, torch profile positive ravadamu, if they are very much prone to the rubella virus and human papilloma, CMG virus, cytomegalovirus, torch profile positive undochu, and extensive extra స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల జెనెటిక్స్ ఉండొచ్చు, వన్ ఆఫ్ ద కాజ్. ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మీకు యూపీటీ పాజిటివ్, మీకు ఫస్ట్ పీరియడ్ మిస్ అయినాక మీరు యూపీటీ యూరిన్ టెస్ట్ చేసుకున్నాక మాకు ఇలా డబల్ లైన్ వచ్చినాయి, సింగిల్ లైన్ వచ్చినాయి అని వస్తారు. సో సింగిల్ లైన్ వస్తాయి నెగటివ్, డబల్ లైన్ వస్తే పాజిటివ్ అని అందరికీ తెలుసు. సో when you get positive, and when you get positive, as soon as you get positive, you have to consult your gynecologist in case of recurrent abortions. మీకు ముందే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇలా అయ్యింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయ్యింది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి, మీకు ఎప్పుడు పాజిటివ్ వస్తుందో అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ రోజే కానీ వచ్చి మీ కన్సల్టెంట్కి కలవాలి. దెన్ ఆఫ్టర్ దిస్ మీరు ఏంటి దిస్ ఇస్ కాజెస్ కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఏముంటాయి? ఇట్ వోంట్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1 అనమాట. కొంచెంగా మెల్లగా మీకు పెయిన్ అబ్డామిన్ స్టార్ట్ అవుతుంది, వైట్ డిశ్చార్జ్ కానీ, బ్యాక్ ఏక్ కానీ. when you start seeing all these symptoms, it is your call to get back to your gynecologist as soon as possible. And దీన్ని మేము ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఎస్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్ when you get your UPT positive. So as soon as you get your UPT positive, you have to come to your gynecologist and consult them regarding all these things and get your queries answered done. So what we can do is, you can control your abortions by various methods. So మాకు ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్ అని ఉంటుంది, డబల్ మార్కర్స్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అబార్షన్స్ని మీరు ఎలా ఇచ్చేస్తారు, ఎలా లోవర్ చేయొచ్చు, ఎలా మేము కంట్రోల్ చేయొచ్చు అంటే, యూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్. మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ అని ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే బీటా హెచ్సిజీ అని ఒక హార్మోన్ ఉంటుంది. హెచ్సిజీ హార్మోన్ డెఫిషియెంట్ అయిన వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ దట్ మీకు జెనెటిక్స్ వల్ల ప్రాబ్లం ఉంది, టార్చ్ ప్రొఫైల్ ఇస్ పాజిటివ్, మీకు హెరిడిటరీ ఇలా ఉంది, ఇఫ్ యు ఆర్ హైపర్ టెన్షన్, ఇఫ్ యు ఆర్ డయాబెటిక్, ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. If you are having any infections, or if you are having any deficient in hormones, we can treat that very good way. And the thing is, when you get back to your gynecologist, please follow the treatment what they say you.
And after that, yeah, it can be reduced by the treatment what they give you, medical line of treatment, and few injectables and parenteral infusions also. So please visit us in whatever queries you have. We are here to help you. Thank you so much.